మోసం చేసిన అనుకున్నావా? లేదే 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 అట్లా అనుకోని ఏడవకే. నేను వచ్చినారా ఉరుకుంటూ వచ్చినా. ఏంది రమ్య ఎడిగిపోతున్నావు? ఇంటికి పోతున్నా బాబాయ్. రా కూసో. ఏ వద్దు, నేను నడుచుకుంటూ పోతా. రా కూసో. దగ్గర కూసో. ఏమైంది మౌని? ఆ కొండ సెల్వ పిల్లల్ని వదలడురా. నా బతుకు నరకం చేసిండు. డాన్స్ బాగా చేసినవే. గో, ఈ చాక్లెట్ నీకే. థ్యాంక్ యూ బాబాయ్. వద్దు బాబాయ్. చాలా భయం వేసేది. డాన్స్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, స్కూల్ పోవాలంటేనే భయం వేసేది. ఆడు దింపుతాడని. ఏందే నకరాలు చేస్తున్నావు? స్కూల్ కి పోవాలి కదా, మంచిగా పోయేదానికి ఏమైంది? నిద్రలో కూడా ఆడి బైక్ సౌండ్ దడ్ 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 అని వినిపించేది. బాబాయ్ సంగతి ఎవరికి చెప్పొద్దు, సరేనా? చెప్తావా ఎవరికైనా? అని చూపు ఇప్పుడు నా చెల్లి మీద పడింది. దాన్ని వదిలి నేను రాలేనురా. ఇట్లా కాదు మౌని, ఇట్లా కాదు. చెప్పాలి మౌని, మీ ఇంట్లో చెప్పాలి. మనం పెళ్లి చేసుకోనీకి కాదు, మీ చెల్లి కోసం చెప్పాలి. అని రోడ్డు మీదకి లాగాలి. అరే ఇన్నేళ్ళ తర్వాత కూడా నీకు భయం పోలే? ఇంకా నీ చెల్లి సంగతి ఏంది? నువ్వు తిండి నిద్ర మానేసి నీ చెల్లిని కాపాడుకుంటూ కూర్చుంటావా? ఇంకెన్నాళ్ళు సాధ్యమవుతుంది? మౌని నడు, నా మాటిను, నడుద్దా. ఏంది ఇది? నానేడమ్మా, ముందు లోపలికి నడు. మీ ఆయన కూడా పిలవండమ్మా, ఈడనే మాట్లాడతాం. బాబు ఇది పెండ్లిల్లు, ఈడ గొడవ చేయడం మంచిది కాదు. మా పరువు పోతుంది. పరువు ఏందమ్మా పరువు? మీ కూతురు మీతో ఒకటి చెప్పాలని. మౌని చెప్పు మౌని. అదే నా కూతురుతో నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు బాబు. అసలు మీ కూతురుతో ఎప్పుడైనా మాట్లాడిరా అమ్మా? మీ కూతురు ఏ అబ్బాయితో మాట్లాడుతుంది, ఏం బట్టలు వేసుకుంటుంది, ఏడికి పోతుంది అని 100 సార్లు అడుగుతారు. కానీ మీ కూతురు ఎందుకు తింటలేదు, ఎందుకు ఆడుకుంటలేదు, ఎందుకు భయంగా ఉందని ఎప్పుడైనా అడిగిర్రా? అంకుల్ పిలుస్తుండు పో, ఆంటీ ముద్దు చేస్తుంది అంతే అని చెప్తారు. కానీ అలాంటి ఎందుకు ఇష్టం లేదు, వాళ్ళకి ఎందుకు పోతలేదు అని ఎప్పుడైనా అడిగిర్రా?
పరువు పెంపకం అంటే 20 ఏళ్ల కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా. 10 ఏళ్ల పాప కూడా కష్టం చెప్పుకోవడం. మాట్లాడండి అమ్మా. అమ్మనే మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? నువ్వేంద్రా ఈడ కలిసినారా? రే నా మీదనే చెయ్యేస్తావా నువ్వు? నాన్న ఏడి వల్లే నాన్న నా చిన్నతనం అంతా నాశనం అయింది. స్కూల్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, ఇంట్లో ఉండాలంటేనే భయం వేసేది నాన్న. అరే ఏం నాటకం షురూ చేసినవి? ఏమ్రా తాగున్నావా? కళ్ళు దొబ్బినాయి నీ. చూడరా చూడు, నీ బిడ్డ నాటకాలు కానొస్తలేవా? నా ఇంట్లోకి తీసుకొచ్చింది. రేపు తక్కువతో పెళ్లి చేసి కాళ్ళు కడిగి మంచమేమంటది. వేస్తావా? చిన్న పిల్ల జీతం నాశనం చేసి కులమంటావే? నీ కూతురు లాంటిదా? నీతిలే నా కొడుకు. ఎవడా కులంతా కోడు? నాటకాలు ఆడుతున్నావరా? బయటికి రారా. ఎవడా ఏంటా నీ నాటకాలు? నా కూతురు మీద చెయ్యేస్తే బొక్కలు కుక్కలకేస్తా. నా మాటేను బాబు, ఇద్దరెడికైనా వెళ్ళిపోండి. ఇంత బాధ కడుపులో పెట్టుకొని ఏడ్చుకుంటా బతికింది నేను. ఆ అమ్మగా నేనేం చెయ్యలే. ఇడికెళ్ళి తీసుకపో. ఇల్లు మనుషులే కాదు. అరే మన పిల్లలు లేపబోతుడు. అరే అన్నింట్లో నా రండి రాయిడికి. మౌనిక ఇంకా ఈడుండడం మంచిది కాదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో. చెల్లె నేను చూసుకుంటా. నేనున్ననే దానికి. ఆడు బయటికి రాకముందే మీరు వెళ్ళిపోండి. అన్యాయంగా ఈ పిల్లగాన్ని చంపేస్తారే. నా మాటను చెల్లె నేను చూసుకుంటా. దాన్ని నేను కాపాడుకుంటా. రా బాబు రా. తొందరగా వెళ్ళిపోండి. పోండి. పోవే. పో. మౌని మౌని రా. అమ్మా అమ్మా తల్లి. ఏంద్ర అమ్మా ఏంద్రిది? పొలంకిరి పెట్టి జుంబా అమ్మి దుబాయ్. ఎప్పుడు దుబాయ్ ఏడిచి నిన్ను తీసుకొచ్చిండా? మౌని తాగమ్మ తాగు, మనకు అదే గతి. మా నువ్వు జల్దీ రాయే. నువ్వు నడువే నడు. అంత చేసి ఇగో వేసుకోమా. చెప్పులు కూడా లేకుండా తీసుకొచ్చిండు బద్మాష్ గారు. జల్దీ పదండి. జల్దీ నడు. అరే అరే మా ఇంట్లో వద్దురా. ఇలా బాబాయ్ దగ్గర మా మీదకి వస్తాడు. ఏడికి పోనీకి లేదురా మామ. వద్దురా వెళ్ళిపోండి. మామ ప్లీజ్ రా. వెళ్ళిపోండి అమ్మా, ప్లీజ్ రా, వెళ్ళిపోరా.
ఏమాత్రం అయితే లేరా? ఏం కాలే, చిన్న దెబ్బనే. పోలే, మనం పోలే. అమ్మా వెనకకి ఇంకా. రే, ఇది ఆలదురా. ఏదమ్మా? ఈ శ్మశానం ఆలది. ఎవరైనా చూస్తే? ఏదాలది కాదమ్మా, ఏదాలది కాదు. మన బతుకంతా ఆలదే. సచ్చేదాకా ఆలు మనం, సచ్చినాక వల్లకాడు కూడా ఆలది మనది. కాయ కష్టం మనది, కాలు మాత్రం పెట్టద్దా? రే, పిచ్చిలేసిందా? పిచ్చి లేక ఇంకేమైతుందమ్మా? ఊరాలది, వాడ మీద అధికారం ఆలది, మన బతుకంతా ఆలది. మనం ఏడుండాలి, ఎవరిని చేసుకోవాలి, పొలం ఎంత కమ్మాలి, ఏడ సావాలి, సచ్చాక ఏడికి పోవాలి, మొత్తం ఆలే చెప్తా ఉంటే పిచ్చి లేకుండా ఏమైతుందమ్మా? రే, గట్టి గొర్రకురా, సంపుతారు. గమ్మన పోతుందా? ఏడికి పోవాలమ్మా? ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలి? వద్దు రేవంత్, నా మాటను. వాళ్ళు వదులురు. ఎస్ఐకి ఫోన్ చేద్దాం, హెల్ప్ చేస్తాడు. సిటీకి వెళ్ళిపోదాం. అన్నని కూడా చంపేస్తారంతే. నీ బాబాయ్ మనల్ని చంపేస్తాడు, మీ చెల్లిని, మీ అమ్మని కూడా చంపేస్తాడు. ఇప్పటికే వాళ్ళని అక్కడ వదిలొచ్చి తప్పు చేశామనిపిస్తుంది. మనం సావాలని లేదు మౌని, కానీ బతుకు కోసం ఈ ఉరుకులాట మాత్రం నాతో కాదు. ఇంకా చస్తే చద్దాం, కానీ తేల్చుకొని చద్దాం. దొరకలేదా? సరిగెట్టుకురా, ఆడేడ ఉంటారు. ఎవరిని వదలొద్దు. దొరకగానే ముందు దాన్ని చంపుర్రా, తర్వాత ఆడిని ఆడే అమ్మని చంపండి రా. అర్థమవుతుందా? మనిషి బతకారా? వదిలేరా, ఏమన్నా అవుతుంది? చూసలేమని పబ్లిక్ నన్ను బద్నాం చేస్తావే? ఆలోచన బిక్తాడే. ఏం బిక్తాడు? అని ముందే నిన్ను చంపుతాను చూడు. నాకు చూడు. మౌని, మౌని, నీకేం కాలే కదా? మౌని ఇటు చూడు. మౌని, మౌని, మౌని నీకేం కాలేగా? మౌని, కొంచెం అయితే మౌని చచ్చిపోతుండే, కనవల్లే. మౌని, మౌని, మౌని ఎందుకు ఏడుస్తున్నావు మౌని? సచ్చిండు సైతాన్ కగాడు సావని. మనకే కాదు, ఊళ్ళో పిల్లలు సగం మందికి పీడ పోయింది. తప్ప అంది. ఆయన నన్నే జైలు వేస్తారా? వేసుకొని 10,000 20,000 వేసుకొని, వాళ్ళ ఇష్టం. ఎట్లా బతుకుతాం రా దూరమై? నేను చచ్చిపోతా. నా వల్ల కాదు రేవంత్, నా వల్ల కాదు. బతకాలి మౌని, మనం బతకాలే. మనలాంటి వాళ్ళ కోసమే ఉంది ఈ ప్రపంచం. కులం, మతం, పరువు, తొక్కాన్ని లెక్కేసుకునే బట్టె బాసుల కోసం కాదు. మా వంత తప్పేం లేదు సార్. కాలు ముక్తా సార్. సార్ సార్ నా మాట సార్. పద. నా కొడుకు చచ్చిపోయింది కదనే ఇప్పుడు.
మౌని నువ్వు ఆగు. పోనీ, నిన్ను పోనీ రా. జరుగు మేడం జరుగు. ఏయ్, అన్ని బతకనిస్తావే ఏడున్న వదలం ఊరు బయట ఉండాల్సిన వాడిని ఇంట్లోకి తెచ్చి ఏయ్! రేవంత్ ఇంకొక మాట అన్నావంటే చూడు, ఆ భయం ఏదో నీ కొడుక్కి చెప్పుకునుంటే ఆడిట్లా అయ్యేది కాదు. నా కాసిన కాపలా ఆడి కాసుంటే నా బతుకిట్లా అయ్యేది కాదు. నేను వదిలి ఉండలేను రా. మౌని మౌని నాకేం కాదు, నేను వచ్చేస్తా. మౌని మౌని ఉరకకు. మౌని మౌని జాగ్రత్త. ఆర్డర్ ఆర్డర్. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని మృతుడు సాయిట్ల నరసింహం తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మౌనికా రాణిని హత్య చేయబోతే కేవలం ఆమెను కాపాడే ప్రయత్నంలో నిందితుడు రేవంత్ సాయిట్లు నరసింహాన్ని తోయడంతో కింద పడి